చాలా ఇంపార్టెంట్ అండి. మనకు చెప్పాను ఆల్రెడీ నిన్న రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి. మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు, సంఘ సంస్కర్త అని చెప్పాం. ఇతనికి రాజా అనే బిరుదు ఉందండి. రామ్మోహన్ రాయ్, ఆ రాజా అనేది బిరుదు ఎవరిచ్చారు సార్ అంటే రెండవ అక్బర్ అండి. ఏంటి సార్ రెండవ అక్బర్ అంటే? మొఘలాయుల్లో మనకి రెండవ అక్బర్, మరి మొఘల్ సామ్రాజ్యంలో మనం చూసుకున్నట్టయితే రెండవ అక్బర్కి పేరు పెట్టుకున్నారు, అందుకే రెండవ అక్బర్. ఈ రెండవ అక్బర్కి భరణం సరిపోలేదని చెప్పి ఇంగ్లాండ్కి పంపిస్తాడు రాజా రామ్మోహన్ రాయ్, ఎందుకంటే మరి ఇంగ్లీష్ వచ్చు రాజా రామ్మోహన్ రాయ్. అప్పుడు ఈ రెండవ అక్బరు ఇతనికి రాజా అనే బిరుదు ఇస్తాడు. అలాగే సాంఘిక పునర్జీవ పిత, యుగకర్త, సాంస్కృతిక పునర్జీవ పిత, పయనీర్ ఆఫ్ ఇండియా, ఈ బిరుదులన్నీ రాజా రామ్మోహన్ రాయ్వేనండి. ఓకేనా? అలాగే హెన్రీ చెప్పాం, హెన్రీ సార్ 1453 సంవత్సరంలో తురుస్కులు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించారు అని చెప్పారా సార్? ఎప్పుడు సార్ అని మీరు అనుకోవచ్చు, స్టోరీలోకి వెళ్తే తెలుస్తుంది. ఎందుకు సముద్ర మార్గాల అన్వేషణ జరిగింది? తురుస్కులు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించారు. యాక్చువల్గా భారతదేశానికి వాస్కోడిగామా రాకముందు యూరోపియన్ రాకపోక లేకపోవడం లేదు. యూరోపియన్లు ఎందరో వచ్చారు. ఏం గ్రీకులతో యుద్ధాలు జరగలేదా? అలెగ్జాండర్ దండయాత్ర జరగలేదా? ఏమండి, ఇవన్నీ జరిగాయి కదా. ఎలా జరిగాయి? యూరప్ లో టర్కీ అని ఒక దేశం ఉంది. మనకి ఆసియాలో సగభాగం ఉంటుంది, యూరప్ లో సగభాగం ఉంటుంది. ఆ టర్కీ నుంచి మధ్య ఆసియాలో ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ విధంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ విధంగా ఒక రహదారి ఉండేది అనమాట, భూ రహదారి. అయితే టర్కీ దేశాన్ని అప్పట్లో సాంస్కృతిక నగరం అనేవారు. కాన్స్టాంటినోపిల్ అంటారు దాన్ని. టర్కీ రాజధాని